తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం కోలమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత కైలాసనాథ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో, విచిత్ర వేషధారణలతో స్వామివారి రథోత్సవం గ్రామ వీధుల గుండా కొనసాగింది. మంగళవారం ఉదయం అఖండ అన్న సమారాధనకు భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కూరపరాజు రాంబాబురాజు, నంబూరి బాల రామకృష్ణరాజు, పేరిచర్ల శ్రీనివాసరాజు, పుత్తూరి మురళీరాజు, నంబూరి శ్రీనివాసరాజు, కొత్తపల్లి సూరిబాబు, పేరిచర్ల మురళీకృష్ణరాజు, పేరిచర్ల శ్రీహరి చక్రవర్తిరాజు, చెక్పోస్టు రాజు, రుద్రరాజు నరసరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోల్మూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని కళ్యాణ మహోత్సవం సందర్భంగా 13వ తారీఖుని అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. అదేవిధంగా 14వ తారీఖుని స్వామివారి కళ్యాణం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు 16వ తారీఖుని మహాశివరాత్రి 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా అనేక వేల మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు 16వ తారీఖు ఈ ఊరు బ్రహ్మాండమైన చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో ఎంతో మహా ఉత్సవంగా రథోత్సవం జరుగుతున్నది. అదేవిధంగా రేపు ఉదయం త్రిశూల సేవ జరుగును. అదేవిధంగా సాయంకాలం మహాపుష్పయాగము జరుగును. తర్వాత ఈ రెండు కార్యక్రమాలు మధ్యలో 11:30 నుంచి సాయంకాలం వరకు కూడా అంగరంగ వైభవంగా ఎంతో పవిత్రమైనటువంటి అన్న సమారాధన జరుగును. సుమారు 2 నుంచి 3 వేల మంది వరకు కూడా అన్న సమారాధన చేయటం జరుగుతుంది. ఈ అన్న సమారాధనకి భక్త సమాజం అంతా కూడా విచ్చేసి అన్న సమాధానంలో పాల్గొని శ్రీవారి కటాక్ష కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లా కోలమూరు గ్రామ ఆలయ కమిటీ గ్రామంలో
వేయించేసినటువంటి శ్రీ పార్వసమేత కైలాసనాథేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగినది. మొన్న శనివారం నాడు స్వామివారికి ఉదయం అంకురారోపణ, ధ్వజారోహణ తర్వాత స్వామివారి దివ్య కళ్యాణం జరిగింది. తర్వాత లింగోద్భకాలను స్వామి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజున స్వామివారి భారీ ఊరేగింపుగా గ్రామ వీధిలో ఊరేగుతున్నారు. రథోత్సవం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం స్వామివారికి త్రిశూల స్నానము, అలాగే మధ్యాహ్నం 12 అన్న సమారాధన, సాయంకాలానికి స్వామివారి శ్రీ పుష్పయాగ కార్యక్రమాలు జరుగుతుంది. అందుకు భక్తులందరూ పాల్గొని స్వామివారికి ఉపందులుగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు కోలమూరు గ్రామస్తులు. ఈ మన శివాలయం 26 సంవత్సరాలు అయినది వాళ్ళకి. ఇప్పటికీ అంగరంగ అప్పుడు ఎప్పుడు చేసామో అప్పుడు కూడా ఇప్పుడు ఇలాగే అంగరంగ వైభవంగా రథోత్సవాలు ఇవన్నీ చేస్తాం. గ్రామ ప్రజల సహకారం అన్నదండలతో బాగా ఇంకా బాగా చేస్తామని మేము అనుకుంటున్నాం. ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ఆకివీడు పోలీస్ సిఐ జగదీశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లూరి రంగరాజు, నున్న గణపతి, సత్యనారాయణతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మా సిద్ధాపురం గ్రామంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి శివరాత్రి మహాకళ్యాణ మహోత్సవానికి విశేషంగా అలాగే దాదాపు 30 గంటలు కూర్చుని ఈ కార్యక్రమం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఇది మా గ్రామం మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం. మీ ఆలయం పెట్టుకోవడం ఈ రోజున ఎంతో భారీగా కార్యక్రమాన్ని మా గౌరవ ప్రభుత్వం లోపల చల్లగా ఉండాలని శివుల ఆశీస్సులు కుటుంబాన్ని ప్రగాఢంగా మేము రజక ఆత్మీయ సభను ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి నూజివీడు బస్టాండ్ వద్ద రోటరీ క్లబ్ ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతుందని ఏపీ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ అన్నారు. భీమవరం పట్టణం 18వ వార్డు ఆదిలక్ష్మి రజక విశ్రాంతి భవనంలో స్థానిక రజక సంఘ సభ్యులను స్వయంగా కలిసి కరపత్రాలను విడుదల చేసి రజక ఆత్మీయ సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గళ్ల మాధవి, ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి, వివిధ రజక సంఘాల సీనియర్ నాయకులు, మేధావులు, ఉద్యోగస్తులు, న్యాయవాదులు హాజరవుతున్నారని తెలియజేశారు. రజక ఆత్మీయ సభకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్లోని అన్ని గ్రామాలు, వార్డుల నుండి అత్యధిక సంఖ్యలో రజకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా దోబీ మహాసంఘ్ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ రజక కులస్తులు అనేక వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, రజక ఆత్మీయ సభ ద్వారా మన సమస్యల పరిష్కారానికి రజకులంతా ఐక్యతతో ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, నేదునూరి గంగాధర్ తిలక్, ఆల్ ఇండియా దోబీ మహాసంఘ్ మీడియా కోఆర్డినేటర్ అమనాపు వెంకటేశ్వరరావు, ఆదిత్యబాబి, సంఘ నాయకులు దొమ్మేటి సుబ్బారావు, పవిత్ర నాగబాబు, పోడూరి సాయిబాబా సంఘ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. చలో రజక చలో నూజివీడు
రజక ఆత్మీయ సభ మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రజక సంఘాల సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దువ్వారపు రామారావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి నూజివీడు బస్ స్టాండ్ దగ్గర రోటరీ క్లబ్ రాజేష్ సర్కిల్ ప్రాంతంలో రోటరీ క్లబ్ నందు రజక ఆత్మీయ సభను నిర్వహించుకుంటున్నారు. ఈ సభకు మరి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మార్చులు కొలుసు పార్థసారథి గారు, రజక సోదరి గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు శ్రీమతి గళ్ళ మాధవి గారు, ఏపీ రజక వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సి సావిత్రి గారు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మరి ఉద్యోగస్తులు, మేధావులు, రజక సంఘాల నాయకులు, న్యాయవాదులందరూ కూడా వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి గోదావరి జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల నుండి మన రజక సోదరులంతా కూడా వేలాదిగా ఈ రజక ఆత్మీయ సభకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మేము స్థానిక సంఘాలందరినీ కూడా స్వయంగా కలిసి కోవడం జరుగుతుంది. 2వ తేదీ ఆదివారం జరిగేటువంటి రజక ఆత్మీయ సమ్మేళనానికి శ్రీ ఆదిలక్ష్మి రజక సంఘం 18వ వార్డు పేరంటాల చెరువు నుంచి అత్యధిక సభ్యులందరం కూడా హాజరవుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఆత్మీయ సమావేశానికి చెలో నూజివీడులో రజక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రజక సభ్యులు, రజక మహిళలు, నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రజక వృత్తిదారులందరూ కూడా ప్రత్యేకంగా అక్కడికి వచ్చి రజక సమస్యలన్నీ అక్కడ తెలుస్తాయి. అలాగే ఈ సమావేశానికి మన మాజీ ఎమ్మెల్సీ గారు ఉండి అన్న క్యాంటీన్ ప్రాంగణంలో దాతల సహకారంతో పేదలకు అన్నదానం చేస్తుండడం శుభ పరిణామమని శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ అన్నారు. అన్న క్యాంటీన్ ప్రాంగణంలో కలిగొట్ల సర్పంచ్ మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ కుమారుడు మోక్షిత్ సాయి శ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం 400 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కలిగొట్ల గ్రామ టీడీపీ అధ్యక్షుడు యశోద కృష్ణయ్య మాట్లాడుతూ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు దాతలు అన్న క్యాంటీన్ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ముందుకు వస్తున్నారని తెలియజేశారు. తమ గ్రామ సర్పంచ్ సూర్య సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని వివరించారు. మండల టీడీపీ అధ్యక్షుడు కనిమెరక నాగరాజు, ఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షుడు తాడి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి ప్రసాదరాజు, కలిగొట్ల గ్రామ ఉప సర్పంచ్ బండారు శ్రీనివాసరావు, ఉండి పాములపరు గ్రామ టీడీపీ అధ్యక్షులు కాగిత బుజ్జి, తోట శ్రీరాములు, నాయకులు కరిమెరక శ్రీనివాస్, కాగిత మహంకాళి తదితరులు పాల్గొన్నారు. మరి భక్తిగా రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మరి కూర్చు మన ఆలోచన కూడా విజయంగా చేస్తున్నటువంటి మన గ్రామం కాళ్ల మండలం సీసలి గ్రామంలో అన్నపూర్ణాదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శివపార్వతుల కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. సీసలి గ్రామానికి చెందిన గణేష్ నల్ల శ్రీను కుమారుడు వెంకటరామకృష్ణ
జ్ఞానామృత దంపతుల చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివాలయంలో 3000 మందికి అన్నసమరాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె దివ్యశ్రీ, దేవస్థాన చైర్మన్ గణేష్న పద్మారావు, మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల భోగేంద్రబాబు, గుండాబత్తుల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలమండలం శేషలి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు ఈ యొక్క శేషల గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ గణేష్ పద్మారావు గారి ఆధ్వర్యంలో, అలాగే టీడీపీ అధ్యక్షులు శ్రీ కట్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మన భోగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క శివాలయంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పీటల మీద కూర్చున్న శ్రీ గణేశన శ్రీనివాస గారి కుమారుడు గణేశన రామకృష్ణ గారి దంపతులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మరి గ్రామ పెద్దలు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యి, అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ ఈ యొక్క యుఓ గారు కూడా హాజరయ్యారు. అలాగే కాలమండల జనసేన పార్టీ అధ్యక్షులు, సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ ఎరుబండి రామాంజనేయులు గారు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరియు స్వామివారి యొక్క మరి తీర్థ ప్రసాదాలు ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన కుండి నియోజకవర్గం కాలమండలం శేషల గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చైర్మన్ గా మన పద్మారావు గారిని నియమించినప్పటి నుంచి కూడా గుడి ఎంతో డెవలప్ చేస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈ రోజు మన గణేశ్ శ్రీనివాసరావు గారు అంటే నల్లశ్రీని గారు అబ్బాయి గారు రామకృష్ణ గారు వాళ్ళ దంపతులతో కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఈ ఆలయంలో మన యువ గారు చెప్పినట్టు 3000 మందికి అన్నదానం కూడా జరిపించారు. ఇంకా ముందు ఆలయ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. కాళ్ళమండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానమునకు ఈవోగా పనిచేస్తున్నాను. నా పేరు కొవ్వాడ దివ్యశ్రీ. ఈరోజు సీసలి గ్రామం మరియు సీసలి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకున్నారు. అలాగే ఈరోజు మహాశివరాత్రి మరియు కళ్యాణం సందర్భముగా స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి తరపు నుంచి సుమారు 3000 మంది భక్తులకు అన్న సమారాధన చేయడం జరిగినది. దీనికి ఆలయ చైర్మన్ శ్రీ గణేష్న పద్మారావు గారు మరియు ధర్మకర్త మండలి సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరూ ఎంతో సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహాశివరాత్రి కళ్యాణోత్సవాలలో భాగంగా భీమవరం రూరల్ మండలం దిరిసిమరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి రథం చేయించిన ప్రధాన దాతలు గాదిరాజు జానకి రామరాజు, ఝాన్సీ లక్ష్మి దంపతులు, వెంకటనారాయణరాజు, శ్రీదేవి దంపతుల చేతుల మీదుగా స్వామివారు అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ అల్లూరి బంగారాజు, ఆలయ కమిటీ సభ్యులు మైగాపుల గంగారాం, కలిదండి పేర్రాజు, నక్కా రామోజీ, పెన్మెత్స నారాయణరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ. భీమవరం మండలం దిరిసిమరు గ్రామంలో వేంచేసినటువంటి
స్వయంభూ శ్రీ గంగావరమ్మ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి 73 వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి ఈ రోజున స్వామివారి రథోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ యొక్క రథోత్సవంలో ముఖ్య అతిథులుగా గాదిరాజు సత్యనారాయణ గారి వారి కుమారు అయినటువంటి రాంబాబు గారు, చిన్నబాబు గారు, వారి దంపతులు మరియు సత్యనారాయణ గారు వారి భార్య వీరందరూ కూడా కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క రథ మహోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రథోత్సవంలో పాల్గొని ఈ రథోత్సవంలో గ్రామోత్సవం అంతా తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంది అందరూ కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి రథోత్సవం. కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరం శ్రీనివాస సెంటర్ త్రిలోకేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే. గ్రంథి ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరపున ఇంటర్ చదువుతున్న 20 మంది గ్రామీణ విద్యార్థినులకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ప్రతిభా ఉపకార వేతనాల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.